నమస్తే. 30 సంవత్సరాలుగా విద్యా రంగంలో సేవలు అందిస్తూ వేల మంది విద్యార్థులకి బంగారు భవిష్యత్తుని ఇచ్చినటువంటి శ్రీ వీర్రా సార్ని కలవడానికి రావడం జరిగింది. ప్రస్తుతం వారు విద్యా సంస్థల్ని రన్ చేస్తున్నారు. జిఎస్ఆర్ ఐటీఐ మరియు గాయత్రి డిగ్రీ కళాశాల కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. ఐటీఐ అడ్మిషన్స్ అనేటువంటి ప్రస్తుతం జోరుగా సాగుతున్నటువంటి క్రమంలో ఐటీఐ అడ్మిషన్లు ఏ విధంగా ఉన్నాయి, వాటి ఫీజు వివరాలు ఏమున్నాయి, జిఎస్ఆర్ ఐటీఐలో ఎలాంటి కోర్సులు ఉన్నాయి అనేటువంటి విషయాలని చైర్మన్ మరియు కరెస్పాండెంట్ వీర్రా సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే. జిఎస్ఆర్ ఐటీఐకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఒకసారి మీ మాటల్లో చెప్పండి. నమస్తే సార్. ఉపాధికి దగ్గర దారి ఐటీఐ సార్. ఐటీఐని 1993 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. మా దగ్గర ఉన్న కోర్సెస్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్, డీజిల్ 3 కోర్సులు ఉన్నాయి సార్. ఈ కోర్సులలో వేలాది మంది ఉపాధి పొంది వివిధ రంగాల్లో చాలా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ తర్వాత స్వయం ఉపాధి రంగాల్లో చాలామంది అందరూ దాదాపుగా నాకు తెలిసి అందరూ సెటిల్ అయిపోయి ఉన్నారు. ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న సబ్ స్టేషన్లో ఆపరేటర్లు కానీ జేఎల్ఎంలు కానీ ఏఎల్ఎంలు కానీ అందరూ వెల్ సెటిల్ అయి ఉన్నారు సార్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం జిఎస్ఆర్ ఐటీఐలో ఏ గ్రూప్ జాయిన్ కావాలన్నా కనీస అర్హత ఏంటి? అంటే దీనికి ఏమైనా లిమిట్ ఉందా? ఏ విధంగా జాయిన్ కావచ్చు? కనీస అర్హత అంటే మినిమం 10th క్లాస్ పాస్ సార్. తర్వాత వాళ్ళు ఇంటర్ అయిపోయినాక కూడా జాయిన్ కావచ్చు, డిగ్రీ అయిపోయినాక కూడా జాయిన్ కావచ్చు, ఇంజనీరింగ్ అయిపోయినా కూడా జాయిన్ కావచ్చు. వాళ్ళ యొక్క ఏజ్ 40 years సార్. 40 years లోపు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు సార్. అడ్మిషన్ అంటే ఐటీఐ అంటేనే అబ్బాయిలకు అనేది ఒక చాలా మంది అనుకుంటున్నారు. ఆ అడ్మిషన్స్ అంటే మహిళలకు ఉన్నాయా, ఓన్లీ అబ్బాయిలకేనా? ఇప్పుడు ఈ అమ్మాయిల గురించి మీకు వచ్చిన అపోహనే బయట కూడా ఉన్నది. ఐటీఐ అంటేనే అబ్బాయిలది కాదు సార్, అందరిది. అమ్మాయిలది అబ్బాయిలది 33% రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నది సార్. దాన్ని ఉపయోగించుకోరని నేను ఈ సంవత్సరం మన దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళకు వెళ్ళి చెప్పడం జరిగింది సార్. నా దగ్గర ఆల్రెడీ అమ్మాయిలు చేసి జాబ్ పొందిన వాళ్ళు ఉన్నారు సార్. మీకు దాన్ని చూపిస్తా సార్. ఆల్రెడీ ఇప్పుడు మీ దగ్గర కోర్స్ కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తున్నారు సార్. ఓకే, ఇప్పుడు ఇందులో ఫీజు వివరాలు ఎట్లుంటాయి సార్? ఫీజు వచ్చేది సార్ గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజే సార్. ఇయర్లీ 16,500 సార్ ఏ ట్రేడ్కి కానీ. అది మీరు ఒకసారి ఆన్లైన్ లో పోయి అప్లై చేసుడుతోనే మీకు ఫీజు స్ట్రక్చర్ వచ్చేస్తారు సార్. గవర్నమెంట్ అయితేనో ఏం రాదు సార్, ప్రైవేట్ అయితే కంపల్సరీ మీకు 16,500 అని పడుతుంది సార్. ఓకే, అంటే వాళ్ళు ఫీజు పే చేయాల్సి ఉంటుంది సార్. రీఎంబర్స్మెంట్ ఏమన్నా అవకాశం ఉందా ఇలా చదివితే? 100% రీఎంబర్స్మెంట్ అవకాశం ఉంది సార్. 10+2 కింద ఒకటేసారి వస్తుంది కాబట్టి ఫస్ట్ 10th అయిపోయినాక ఐటీఐకి వస్తే 100% రీఎంబర్స్మెంట్ వస్తుంది. విత్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే మాత్రమే. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఎంప్లాయీస్ కి మాత్రం రాదు సార్. తర్వాత ఒకటి ఏంటిదంటే 10th అయిపోయినాక కూడా వాడు గట్టిగా ఉండి ఏం చేయకుండా ఉండి అంటే మాత్రం గ్యాప్ సర్టిఫికేట్ పెడితే కూడా వస్తుంది సార్. అంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి, డిగ్రీ ఫెయిల్ అయ్యి, లేదంటే పీజీ చేసి ప్రమోషన్ కోసం ఇటు వస్తే మాత్రం స్కాలర్షిప్ రాదు. మీ కాలేజ్ సర్టిఫికేట్లు తీసుకుని వస్తే చేంజ్ చేసుకుంటారా? ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా సార్? అన్ని ఆన్లైనే సార్. మా సర్టిఫికేట్ మా దగ్గర పట్టుకున్న అప్లికేషన్ మేము చేస్తాం సార్. మేము కూడా అప్లికేషన్ చేయడమే. బయట పోతే డబ్బులు తీసుకుంటారు అప్లికేషన్ చేసినందుకు, మేము తీసుకోము. అంతేగాని ఎవరైనా కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సిందే. యాజ్ పర్ మెరిట్ ప్రకారం సెలక్షన్ లిస్ట్ వస్తుంది సార్. రాని వాళ్ళు ఏమన్నా మేనేజ్మెంట్ కోటా కింద డైరెక్ట్ జాయిన్ అయ్యే అవకాశం ఉందా? బీటెక్ టైప్ లో లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. టోటల్ కన్వీనర్ కోటే సార్. దీనిలో మేనేజ్మెంట్ అనేది ఏది ఉండదు సార్. టోటల్ కన్వీనర్ కోటే యాజ్ పర్ మెరిట్ ప్రకారమే. వీటితో ఏం జాబులు వస్తాయి సార్ మామూలుగా? అంటే చాలా మంది ఏంటంటే ఒక జూనియర్ లైన్మెన్ జాబ్ ఒక్కటే అందరికి తెలుసు, సబ్ స్టేషన్ ఆపరేటర్ అనేది తెలుసు. ఇప్పుడు ఈ ఫిట్టర్ జాబ్ తోని ఏం చేయొచ్చు, డీజిల్ మెకానిక్ తోని ఏం చేయొచ్చు, ఈ ఈటీతో ఎలక్ట్రీషియన్ తోని ఏం చేయొచ్చు? చివరిగా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రీషియన్ చాలా కాంపిటీషన్ ఉన్నది సార్. అయినా కూడా ప్రతి విద్యార్థి ఎలక్ట్రీషియనే కావాలని కోరుకుంటున్నారు. ఫిట్టర్ కనుక చేసి సార్ వాడు సిటీకి పోతే ప్రతి ఫ్యాక్టరీలో వాంటెడ్ ఉన్నది సార్. ఎక్కడ బిహెచ్ఎల్లో వాంటెడే, ఈసీఐలో వాంటెడే. ఇలా నా దగ్గర ఐటీఐ చేసిన వాళ్ళు బిహెచ్ఎల్ ఉన్నారు, ఈసీఐలు ఉన్నారు సార్. డీజిల్ మెకానిక్ ప్రతి రంగంలో కూడా అవసరమే సార్. ఆర్టీసీ వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకొని వాళ్ళతోనే నడిపిస్తారు సార్ ఇలా ఆర్టీసీ. కాబట్టి ఇప్పుడు ప్రతి విద్యార్థికి నేను ఒకటే చెప్తున్నా. ఫస్ట్ ఏంటంటే నా దగ్గర 20 సీట్లు ఫిట్టర్ ఉన్నాయిరా బాబు, 80 సీట్లు ఎలక్ట్రీషియన్ ఉన్నాయి. ఈ 80 సీట్లు నిండిపోతున్నాయి కానీ 20 సీట్లు
బలవంతంగా నిండుతున్నాయి. అవగాహన లేక అక్కడ సిటీకి పోతే మాత్రం చాలా 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 ఆఫర్స్ ఉన్నాయి సార్ ఫిట్టర్ చదివిన వాళ్ళకు. తర్వాత మన దగ్గర అంటే కొంచెం తక్కువ ఉంటాయి సార్, ఇక్కడ లోకల్ తక్కువ ఉంటాయి. సిటీకి పోతే మాత్రం చాలా జాబ్స్ ఉన్నాయి సార్ ఫిట్టర్, డీజిల్ మెకానిక్ కూడా ఆల్మోస్ట్ అట్లే ఉన్నాయి. ఇన్స్ట్రక్టర్లతోని మీకు ఒకసారి మాట్లాడిస్తా, వాళ్ళు మీకు మా ల్యాబ్స్ అన్ని చూపిస్తారు సార్. నా పేరు న్యాత గంగాధర్. నేను 2003లో జిఎస్ఆర్ ఐటీలో జాయిన్ అయినా. 2005లో నేను ఐటీఐ సర్టిఫికేట్ పొందాను. ఐటీఐ ద్వారా నాకు 2011లో నాకు మా ఈ జిఎస్ఆర్ ఐటీలో సంబంధించిన ఒక 10 to 15 మెంబర్స్కి జాబ్ వచ్చింది. అందరూ జేఎల్ఎం నుంచి పదోన్నతులు పొంది ఇప్పుడు అసిస్టెంట్ లైన్మెన్ పొజిషన్ లో ఉన్నారు. చాలా బాగుంటుంది. సార్లు తెలియకున్నా తెలిసే విధంగా వాళ్ళకి తెలియజేస్తూ ఇప్పుడుకున్న ల్యాబ్కి ఇప్పుడుకున్న టెక్నికల్ ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ల్యాబ్కి చాలా డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు నా పేరు పరమేశ్వర్, కొత్తపల్లిలో ఉంటాను. నేను జిఎస్ఆర్ ఐటీఐలో జాయిన్ అయ్యాను. ఈ జిఎస్ఆర్ ఐటీఐ ప్రిన్సిపాల్ వీర్రావు సార్ ఇక్కడ 2003లో ఇక్కడ జాయిన్ అయినాక 2005లో మా ఐటీఐ అయిపోయింది. తర్వాత 2007లో జమ్మికుంట కొత్తపల్లి 30 kV సబ్ స్టేషన్లో నేను ఆపరేటర్గా అందులో వెళ్ళడం జరిగింది. నాకు 2011లో కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్గా జాబ్ ఇచ్చారు. నాకు ఈ ఐటీఐలో చేసినందుకు ఈరోజు ఈ జూనియర్ లైన్మెన్ జాబ్ వచ్చి ఇప్పుడు అసిస్టెంట్ లైన్మెన్ క్యాడర్లో ఉన్నాము. నా పేరు జి సంపతు, ఎవరు మోత్కులగూడెం గ్రామం. 1999 2000 సంవత్సరంలో నాది జిఎస్ఆర్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఐటీఐగా జాయిన్ అయినా. జేఎల్ఎంలోకి అప్లై చేసుకోమని పేపర్లో పడ్డది, నోటిఫికేషన్ పడింది. నోటిఫికేషన్ పడ్డాక నేను 2011లో నోటిఫికేషన్ తర్వాత నాకు అందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. నేను ఇప్పుడు జిఎస్ఆర్ ఐటీఐ చేయబట్టి నేను ఒక రేంజ్లో బతకగలుగుతున్నాను. నా కుటుంబ పోషణ బాగా చూసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు కుమారు, నేను మెకానికల్ ఇంజనీర్ని. జిఎస్ఆర్ ఐటీఐలో నేను ఫిట్టర్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ను. గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కాలేజీలో నేను ఫిట్టర్ ఇన్స్ట్రక్టర్గా చేయడం జరుగుతుంది. ఏం జరుగుతుంది, ప్రతి విద్యార్థికి మా కాలేజీలో ట్రేడ్ థియరీతో పాటు ప్రాక్టికల్ 100% వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ మాన్యువల్నే కాకుండా యాజ్ మెషిన్ పరంగా మన కాడ లేత్ మిషన్ ఉంది. ఈ లేత్ మిషన్కి సంబంధించి దీని మీద మెటల్ పీస్ కటింగ్ చేయడం, ఎట్లా కట్ చేయాలి, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, మిషన్ ఎట్లా ఆపరేట్ చేయాలి అనే ప్రతి విషయం ట్రేడ్ థియరీతో పాటు ప్రాక్టికల్ కూడా విద్యార్థికి 100% నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు డ్రిల్లింగ్ మిషన్, వేరియస్ మిషన్స్ ఉన్నాయి మన కాడ. దానిలో డ్రిల్లింగ్ మిషన్, దీంతో ఇది కూడా ఈ మిషన్ డ్రిల్లింగ్ మిషన్ ఎలా డ్రిల్ చేయాలి, ఎట్లా ఇండస్ట్రీలో వెళ్తే మనం వర్క్ పీస్ యొక్క డ్రిల్లింగ్ మిషన్స్ ఎట్లా ఆపరేట్ చేయాలి, తర్వాత లేత్ మిషన్ ఎట్లా ఆపరేట్ చేయాలి, మెటల్ పీస్ ఎట్లా కట్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఒక్క మిషన్స్ మన దగ్గర అన్ని అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు పిల్లలకు మాన్యువల్గా మిషన్తో కాకుండా మాన్యువల్ కూడా ప్రతిదీ ఎట్లా చేయాలి, వర్క్ పీస్ ఎట్లా కట్ చేయాలి, దానికి సంబంధించిన నాలెడ్జ్ని ఇవ్వడం జరుగుతుంది. నా పేరు సతీష్, నేను ఎలక్ట్రికల్ ఫ్యాకల్టీగా 5 years నుంచి చేస్తున్నాను. ఇందులో షాక్ తాకినా కూడా బాడీ అనేది సేఫ్టీ పొజిషన్లో ఉండాలి, అంటే షాక్ రావద్దంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మేము ఫస్ట్ ఇన్స్ట్రక్షన్లో వాళ్ళకు క్లాస్లో ఒక చాప్టర్ ఉంటుంది, మొత్తం అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మేము ల్యాబ్ తీసుకొస్తాం. ల్యాబ్లో మరి ఎందుకు సార్ సేఫ్టీ ప్రికాషన్స్ అంటే మనకు 3 phase కనెక్షన్ ఉంటుంది, సింగిల్ phase కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే సింగిల్ phase అయినా 3 phase అయినా ఏదైనా కూడా కరెంట్ షాక్ కొడితే ప్రాణానికి అపాయం జరుగుతుంది కాబట్టి, డేంజరస్ పొజిషన్ కాబట్టి, అలాంటి డేంజరస్ పొజిషన్ నుంచి మనం తప్పుకోవడానికి ఏం చేస్తామంటే సేఫ్టీ ప్రికాషన్స్ అనేది యూజ్ చేస్తాం. అది ఏంటంటే సింగిల్ ఫేస్ యూనివర్సల్ మోటార్ అంటే ఏంటంటే మనం ఎక్కడైనా కూడా యూజ్ చేయొచ్చు, అంటే ఏ విధంగా అయినా యూజ్ చేయొచ్చు. అంటే ఈ మోటార్ అనేది ఆన్ చేస్తున్నాం, ఇక్కడ మోటార్ని జనరేటర్ని యూజ్ చేసి మనం పవర్ని ఎలక్ట్రికల్ పవర్ని ఏ విధంగా తయారు చేస్తున్నాం అనేది చూపించడానికి ఈ మోటార్ 3 phase MG సెట్ అనేది యూజ్ చేస్తున్నాం.